మన తండ్రి కుమార పరిశుధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఇదని మనకిచ్చిన వాక్యము మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. దేవుడు అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకమునకు వచ్చాడు. చూస్తున్న మీరందరిని కూడా దేవుడు ఎవరైనా అపవాది చేత శోధింపబడుతూ ఉన్నట్లయితే వాడి చర్యలు లయపరచబడాలని ఈ ఉదయ కాలంలో మేము ప్రార్థన చేస్తున్నాం. అపవాది క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడని వాక్యం తెలియజేస్తుంది. చిన్నపిల్లలారా అని ఇక్కడ బోధిస్తున్నాడు. మనమందరము ఆయనలో చిన్నపిల్లలమే. మనం ఏమాత్రము అనుభవజ్ఞులము కాము. ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి అని తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ ఉదయ కాలంలో తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే మోసం చేసేది ఎవరంటే మోసగాడు, అపవాది చేత ఎవరైతే ప్రేరేపింపబడతారో వారు మనల్ని మోసపరుస్తూ ఉంటారు. కనుక మనల్ని మోసపరచనీయకుండా ఉండాలి అంటే దేవుని ఆత్మ కలిగిన వారముగా ఉండాలి, దేవునిని హత్తుకొని జీవించే వారముగా ఉండాలి. అప్పుడు అపవాది చర్యలన్నింటినీ దేవుడు లయపరుస్తూ ఉంటాడు. అపవాది చర్యలను మన నీడల జరగకుండా కాపాడుతాడు దేవుడు. పాపము చేయవాడు అపవాది సంబంధి అంటున్నాడు దేవుడు. కనుక పాపము లేకుండా నీతిమంతులుగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని సంబంధులు నీతిమంతులే అని వాక్యం తెలియజేయబడుతుంది. దేవుని సంబంధులు నీతిమంతులుగా జీవించాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుడు చెప్పిన విధముగా జీవించాలి. అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. ఒకవేళ వాళ్ళను కూడా అపవాది క్రియలు ఏవైనా జరిగిస్తూ ఉన్నట్లయితే వాడి చర్యలను లయపరచడానికి మన రక్షకుడు మనతో ఉన్నాడు. అదే వాక్యం తెలియజేస్తుంది. మన రక్షకుడిని మనము అనుసరిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, హత్తుకొని జీవించాలి. ఆయనను ప్రేమించడమే ఆయన నీతిని అనుసరించడం. ఆయనను ప్రేమించడమే నీతిమంతులముగా తీర్చబడడం. ఆయనను ప్రేమించినప్పుడు అపవాది చర్యలన్నిటినీ దేవుడు లయపరుస్తూ ఉంటాడు, మనకి క్షేమం దయచేస్తాడు. అలాగే 3వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనము కయీను వంటి వారమై ఉండకూడదు అని వాక్యం తెలియజేస్తుంది. కయీను ఏం చేశాడు? తన అర్పణను తను సమర్పించాడు. పంటలో నుండి తన తమ్ముడైన హేబెలు తన పశువుల మందలో నుండి శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇచ్చాడు. అయితే హేబెలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. దానికి అసూయపడి హేబెలును చంపేస్తాడు. అటువంటి దుష్ట స్వభావం మనలో ఉండకూడదు అంటున్నాడు దేవుడు. కయీను ఆనాడు శపించబడ్డాడు. తన జీవితము తన వంశావళి అంతా శపింపబడినట్లుగానే ఉంది. దేవుని చేత మనము దీవింపబడాలి ఎప్పుడైతే శ్రేష్టమైన హేబెలు వంటి శ్రేష్టమైన అర్పణలు అర్పించినప్పుడు. మాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వారి బిడ్డలలో ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే ఎందుకు పనికిరాను వాడు అని అనుకున్నారో అతన్ని దేవునికి సమర్పించుకుని దేవుని సేవకు పంపించారు. వీడు మంచి చదువు చదువుతాడు, వీడు మంచివాడు, వీడు ఉపయోగపడతాడు అనుకున్న వారిని దేవుని సేవకు పంపించలేదు. కానీ దానివల్ల ఎంతో శాపం అనుభవించారు వాళ్ళు. కనుక మనము శ్రేష్టమైన వాటిని దేవునికి ఇవ్వాలని వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. కయీను క్రియలు చెడ్డవైనందున తన తమ్ముడైన హేబెలు క్రియలు మంచివైనందున అతను అసూయపడ్డాడు అక్కడ. కనుక మన క్రియలు, మనము దేవుణ్ణి అనుసరిస్తున్నాం కనుక మన క్రియలు మంచిగా ఉండాలని, కయీను క్రియల వల్లే ఉండకూడదని దేవుడి ఇతని ముందు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. అపవాది చేయు ప్రతి విధమైన కుట్ర నుండి మనల్ని తప్పిస్తాడు. అపవాది క్రియలన్నింటినీ మన ఎడల లయపరుస్తాడు. ఎప్పుడు అంటే
హేబేలు వల్లే మనం అర్పణలను యథార్థంగా దేవునికి ఇష్టమైనగా ఉన్నప్పుడు, హేబేలు వల్లే నీతిమంతుడిగా ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఈ కయ్యను బారిన పడకుండా మనల్ని కాపాడుతాడు. ఈ దుష్ట స్వభావముల బారిన పడకుండా మనల్ని కాపాడుతాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు నాయనా. మా ప్రభు, దుష్టుని చర్యలను లయపరచడానికి మీరు ఈ లోకమునకు వచ్చారని తెలియజేసిన దేవా, వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి. దుష్టుడు ఏ విధముగా వారి ఎడల చర్యలు చేయకుండా ఒకవేళ చేస్తున్నట్లయితే వాటన్నిటిని లయపరిచి వారికి క్షేమమును, భద్రతను, కాపుదలను అనుగ్రహించండి. కుటుంబాల్లో మీ నెమ్మదిని, సమాధానమును, సంతోషము అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.